గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్యలో మ్యాచ్ అనేది జరిగిందన్నమాట. అయితే ఈ సీజన్ కనుక చూస్తే అంటే లాస్ట్ ఇయర్ లో గుజరాత్ చేసిన పర్ఫార్మెన్స్ కు ఇయర్ లో చేస్తున్న పర్ఫార్మెన్స్ కనుక చూస్తే బిగ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తా ఉన్నది. అంటే ఈ సీజన్ లో వాళ్ళు ఫస్ట్ 2 సీజన్లలో ఎట్లా ఆడారో అట్నే ఆడుతున్నారు. ఈ రోజు రాజస్థాన్ తోటి జరిగిన మ్యాచ్ తర్వాత టేబుల్ టాపర్లు అయ్యారు అనమాట గుజరాత్. వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లలో 4 గెలిచారు. దాంతో ఈ సీజన్ ఇప్పటి వరకు 8 పాయింట్లు సాధించిన ఒకే ఒక్క టీం అయిందనమాట గుజరాత్. అందువల్ల వాళ్ళు ప్రజెంట్ టేబుల్ టాపర్ ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు అనమాట. బౌలింగ్ తీసుకున్న వెంటనే సంజు శాంసన్ క్లియర్ గా చెప్పిండు, ఈ పిచ్ హై స్కోరింగ్ పిచ్, దీనిపైన రన్స్ అనేది ఎక్కువ ఏనికి అవుతుంది కాబట్టి మేము వాళ్ళని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కట్టడి చేస్తామన్నాడు. కాకపోతే జరగలేదు. గుజరాత్ మొత్తం 218 స్కోర్ అనేది చేసింది అనమాట. అయితే ఇంత పెద్ద స్కోర్ చేసిన కూడా వాళ్ళకి స్టార్టింగ్ అనేది మాత్రం వాళ్ళు అనుకున్నట్లు లభించలేదు. మెయిన్ గా వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ జస్ట్ 2 పరుగులు వేసి అవుట్ అయ్యిండు ఆర్చర్ బౌలింగ్. ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ పైన తప్పిస్తే మిగిలిన అన్ని మ్యాచ్లలో ఆర్చర్ సూపర్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ మ్యాచ్ కూడా ఫస్ట్ బ్రేక్ త్రూ అనేది ఇచ్చింది అనమాట గిల్ అవుట్ చేసి. కాకపోతే సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్. మనోడు ప్రతి మ్యాచ్ లో ఆడుతున్నాడు. జస్ట్ లాస్ట్ మ్యాచ్ లో అంటే మన సన్ రైజర్స్ తోటి జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఫ్లాప్ అయింది కానీ ప్రతి మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట. ఈ మ్యాచ్ లో కూడా మనోడు 80+ రన్స్ అనేవి కొట్టిండు. దాంతో ఈ సీజన్ లో ఇప్పటికి ఆడిన 5 మ్యాచ్లలోనే మనోనికి 3వ హాఫ్ సెంచరీ. అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సాయి సుదర్శన్ ఏ రకమైన ఫామ్ లో ఉన్నాడు అనేది. ఇక వన్ డౌన్ లో వచ్చే జోస్ బట్లర్ అట్నే ఆ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ కూడా సాయి సుదర్శన్ కు తోడుగా నిలిచారు. వాళ్ళిద్దరు కలిసి అంటే శుభ్మన్ గిల్ వికెట్ తొందర పడేసరికి జాస్ బట్లర్ సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అనేది చేశారు. ఆ తర్వాత బట్లర్ అవుట్ అయిన తర్వాత షారుఖ్ ఖాన్ వచ్చి కూడా సాయి సుదర్శన్ తోటి సేమ్ పార్ట్నర్షిప్ అనేది కొనసాగించిండు. బట్లర్ షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా 36 రన్స్ అనేవి చేసారు అనమాట. కాకపోతే మళ్ళీ ఎండింగ్ లో రాహుల్ తెవాటియా గురించి తెలిసిందే. మనోడు ఖచ్చితంగా ప్రతి సీజన్ లో ఈజీగా 2 మ్యాచ్లు గుజరాత్ ని ఎప్పుడు గెలిపిస్తా ఉంటాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అటువంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. కాకపోతే ఈ రోజు మ్యాచ్ లో మంచి స్కోరింగ్ అనేది చేసిండు అనమాట. 24 రన్స్ అనేది చేసిండు లిటిల్ క్యామియో. అట్నే రషీద్ ఖాన్ కూడా 4 బాల్లలో 12 రన్స్ అనేవి కొట్టిండు. వీళ్ళిద్దరు ఆడిన లిటిల్ క్యామియోల వల్లనే 200 చేరుకుంటది కావచ్చు అనుకున్న గుజరాత్ 218 స్కోర్ అనేది చేయగలిగింది అనమాట. అయితే రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఫస్ట్ చెప్పిండు కదా ఇది హై స్కోరింగ్ పిచ్ అని. దానికి తగ్గట్టు చూసుకుంటే 218 స్కోరు, అందులోనూ రాజస్థాన్ టీమ్ లో ఉన్న హిట్టర్లను చూసుకుంటే ఇది చేజ్ చేయగలిగిన స్కోరే. కాబట్టి రాజస్థాన్ కు గెలిచే ఛాన్సులు ఉన్నాయని అందరు అనుకున్నారు. కాకపోతే వీళ్ళకి కూడా సేమ్ స్టార్ట్ అనేది లభించలేదు. యశస్వి జైస్వాల్ అసలు ఈ సీజన్ లో మొత్తం అవుట్ ఆఫ్ కలర్ అయిపోయింది. అసలు పర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు. ఒక లాస్ట్ మ్యాచ్ అంటే పంజాబ్ పైన హాఫ్ సెంచరీ చేసిండు. అది కూడా 40 బాల్లలో 50 రన్స్ అనేవి కొట్టిండు. ఆ తర్వాత 2-3 సిక్స్లు కనెక్ట్ చేసిండు కానీ ఫస్ట్ 40 బాల్లలో 50 రన్సే కొట్టిండు. యశస్వి జైస్వాల్ దగ్గర ఉండాలి. ఎవరైనా సరే ఇటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే మనోడు టెస్టులలోనే T20లో అన్నట్టు ఆడే రకం. అటువంటిది T20లలో 40 బాల్లలో 50 రన్స్ అంటే కష్టం కదా. అందులోనూ IPL లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఉన్నది మనోడి పేరు పైన. కాబట్టి మనోడు 40 బాల్లలో సెంచరీ కొట్టాలనుకుంటారు కానీ హాఫ్ సెంచరీ కొట్టాలని ఎవరనుకోరు. అయినా కూడా పంజాబ్ పైన 40 బాల్లలో 50 కొట్టిండు. ఆ తర్వాత 2 సిక్స్లు కనెక్ట్ చేసిండు. అందువల్ల స్ట్రైక్ రేట్ అనేది కొంచెం ఓకే అయింది. కాకపోతే 40 బాల్లలో 50 రన్స్ అనేది యశస్వి జైస్వాల్ బ్యాట్ నుండి లెవెల్ చూడాలనుకోరు. అందులోనూ స్లోగానే ఆడిండు. అంతకుముందు జరిగిన 3 మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. సింగిల్ డిజిట్ గా వేయండు. ఈ రోజు గుజరాత్ పైన కూడా సింగిల్ డిజిట్ గా వేయండి అనమాట. అయితే ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా కూడా జస్ట్ ఒక రన్ కొట్టి 2 బాల్లలో 1 రన్ కొట్టి అవుట్ అయింది అనమాట. కాకపోతే ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ సంజు శాంసన్ లేనప్పుడు కెప్టెన్ గా జట్టును నడిపించిన రియాన్ పరాగ్ ఈ రోజు తన కెప్టెన్ అంటే సంజు శాంసన్ తోడుగా నిలిచిండు. అవతల పక్క సంజు శాంసన్ కి ఎక్కువ స్ట్రైకింగ్ అనేది రాలేదు. మనోడు ఉన్నంత సేపు కూడా మీరు కనుక చూసుకుంటే మనోడు 12వ ఓవర్ 13వ ఓవర్ దాకా ఉన్నాడు. అయినా కూడా 28 బాల్లే మనోడు ఫేస్ చేయగలిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు సంజు శాంసన్ కు ఈ మ్యాచ్ లో స్ట్రైకింగ్ అనేది రాలేదు. కాకపోతే రియాన్ పరాగ్ ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకున్నా కూడా మనోడు బాల్ మంచిగా కనెక్ట్ చేసి 3 సిక్స్లు కొట్టిండు. కాకపోతే ఇవాళ రియాన్ పరాగ్ అవుట్ అయిన తీరు కొంచెం ఎక్కువ చర్చకు అనేది దారి తీస్తా ఉన్నది. ఎందుకంటే ఆ అవుట్ అయిన తీరులో అంటే DRS లో కనుక చూసుకుంటే మనోడు ఎప్పుడైతే బ్యాట్ దగ్గరకు వచ్చిందో అప్పుడే బ్యాట్ గ్రౌండ్ ని కూడా తాకింది. అందువల్లనే అందులో స్పైక్స్ వచ్చినాయి. అంటే DRS లో స్పైక్స్ వచ్చినాయి అనేది చర్చ. అయితే DRS చూస్తా ఉంటే నాకు కూడా బ్యాట్ కింద నేలకు తాకినందుకే స్పైక్స్ వచ్చినాయి కానీ బాల్ అనేది బ్యాట్ దాకలేదు అని నాకు కూడా అనిపించింది.
కాకపోతే థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అనే చెప్పిండు. అట్లా అవుట్ ఇచ్చిన తర్వాత రియాన్ పరాగ్ కూడా చాలా అప్సెట్ అయ్యిండు. అంటే ఎంపైర్లతోటి కొంచెం చర్చించాలనుకున్నాడు కూడా, అంటే మాట్లాడడానికి ట్రై చేసిండు. కాకపోతే వాళ్ళు ఏం లేదు, జస్ట్ బయటకు పోమని చెప్పేసారు. ఇక ఎంపైర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి మనోడు చేసేది ఏం లేక బయటకు అనేది వేయండు. కాకపోతే రియాన్ పరాగ్ కనుక అది అవుట్ కాకుండా నాట్అవుట్ అయ్యి ఉండి ఇంకొక 5-6 ఓవర్లు కనుక క్రీజ్లో ఉండుంటే మాత్రం ఈరోజు మ్యాచ్ మరో రకంగా ఉండేది. కాకపోతే రియాన్ పరాగ్ అవుట్ అయ్యిండు. రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత షిమ్రాన్ హెట్మేయర్ అట్నే సంజు శాంసన్ వీళ్ళిద్దరు కలిసి కూడా మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డప్ చేయడానికి ట్రై చేసిర్రు. మెయిన్గా రషీద్ ఖాన్ బౌలింగ్ లో అటాకింగ్ అనేది మొదలు పెట్టిర్రు అనమాట. ఎందుకంటే ఈ రోజు గుజరాత్ టీంలో మెయిన్ బౌలర్ రషీద్ ఖాన్. మనోడు టైట్ గా బౌలింగ్ చేసిండు ఫస్ట్ 2 ఓవర్లు, అట్నే వికెట్ కూడా తీసుకున్నాడు అనమాట. అందుకే రషీద్ ఖాన్ అటాక్ చేస్తే మిగిలిన బౌలర్లు అందరూ కొంచెం భయపడతారన్న ఉద్దేశంలో రషీద్ ఖాన్ అటాక్ చేయడం ప్రారంభించారు. కాకపోతే అప్పుడే సంజు శాంసన్ అవుట్ అయ్యిండు. 28 బాల్లలో 42 రన్స్ అనేవి కొట్టి అవుట్ అయ్యాను అనమాట. అదే నేను స్టార్టింగ్ చెప్పిన కదా, 12-13 ఓవర్ల దాకా సంజు జస్ట్ 28 బాల్ ఫేస్ చేసినంటేనే అర్థం చేసుకోవాలి మనోడికి ఎక్కువ స్ట్రైకింగ్ రాలేదని. ఆ వచ్చిన కాస్త స్ట్రైకింగ్ లో కూడా బౌండరీలు అనేటివి స్కోర్ చేసిండు. అయినా కూడా ఫాస్ట్ గా ఆడాలని పోయి అవుట్ అయ్యిండు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మేయర్ అట్నే ధ్రువ్ జురేల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది ఎక్కువసేపు లేదు. ఎందుకంటే ధ్రువ్ జురేల్ అవతల ఎండ్ లో ఒక వైపు అంటే వికెట్ ఆపుకొని ఉన్నా కూడా షిమ్రాన్ హెట్మేయర్ అప్పటికే సెటిల్ అయ్యిండు కాబట్టి బౌండరీలు చేసే ఛాన్స్ ఉంటుండే. కాకపోతే ధ్రువ్ జురేల్ కూడా ఊపుదామని పోయి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యిండు అనమాట. అందుకే నేను చెప్పింది ఈ రోజు గుజరాత్ టైటాన్స్ కు మెయిన్ బౌలర్ ఎవరు అంటే రషీద్ ఖాన్. రన్స్ ఇయ్యలేదు, 2 వికెట్లు తీసిండు, కానీ ఆ 2 వికెట్లు కూడా కీలకమైన వికెట్లు తీసిండు. ఒకటి ధ్రువ్ జురేల్ది, అట్నే ఇంకోటి శుభం దూబేది. ధ్రువ్ జురేల్ అవుట్ అయిన తర్వాతనే శుభం దూబే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చింది అనమాట. రషీద్ ఖాన్ బౌలింగ్ లో దూబే ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ నే ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేసారు, కాకపోతే ఎంపైర్ ఇవ్వలేదు. ఆ నెక్స్ట్ బాల్ కే మనోడు ఎల్బిడబ్ల్యూ అయిపోయింది అనమాట. ఇక ఆ తర్వాత ఆర్చర్ అట్నే షిమ్రాన్ హెట్మేయర్ వీళ్ళిద్దరు కలిసి కొంచెం స్కోర్ చేద్దాం అన్నట్టు, అంటే హెట్మేయర్ కు ఆర్చర్ కోసేపు తోడున్నాడు. అయినా కూడా మనోడు కూడా కొంచెం వాడుంటే బాగుండేది అనిపించింది. బౌలింగ్ బాగా వేసింది కానీ బ్యాటింగ్ లో కొంచెం వాడుతుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అవతల పక్క హెట్మేయర్ 6లు 4లు కొడుతా ఉన్నాడు. అయినా కూడా నేను కొట్టాలి అన్న ఉద్దేశంలో పోయి బాల్ లేపి అవుట్ అయ్యిండు అనమాట. అక్కడనే మ్యాచ్ అనేది ఫినిష్ అయింది. అదే ఓవర్లో హెట్మేయర్ కూడా అవుట్ అయ్యిండు. దాంతో మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ గుజరాత్ గెలిచింది. కాకపోతే లాస్ట్ 2 వికెట్లు అందులోనే మెయిన్ గా లాస్ట్ వికెట్ లాస్ట్ ఇద్దరు బ్యాటర్లు సందీప్ శర్మ అట్నే తీక్షణ వీళ్ళిద్దరు కలిసి 2.5 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగారు. వీళ్ళిద్దరు కలిసి తొందర అయిపోతుంది అనుకున్న మ్యాచ్ ను లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోయారు. అట్లా వీళ్ళిద్దరు చేసిన పనిని స్టార్టింగ్ వచ్చిన బ్యాటర్లలో కనీసం ఆర్చర్ వరకు వచ్చిన బ్యాటర్లలో ఎవరో ఒకరు చేసినా కూడా హెట్మేయర్ కు కొంచెం తోడున్నా కూడా మనోడు మ్యాచ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. కాకపోతే ఎవ్వరు కూడా అట్లా చేయలేదు. అందువల్లనే రాజస్థాన్ ఆల్మోస్ట్ 60+ రన్స్ తో ఓడిపోయింది. జస్ట్ ఆడిన 5 మ్యాచ్లలో 2 గెలిచి వాళ్ళు 7th పొజిషన్ లో ఉన్నారు. అట్నే గుజరాత్ ఆడిన 5లో 4 గెలిచి ఫస్ట్ పొజిషన్ కి పోయింది. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ, ఈ 2 టీములు కూడా 6 పాయింట్లతో ఉన్నాయి. రేపు ఎవరు గెలిస్తే వాళ్ళే గుజరాత్ తోటి జాయిన్ అవుతారు. నాకైతే రేపు ఈ మ్యాచ్ చిన్న స్లామ్లో కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ గెలుస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ బయట గ్రౌండ్లలో గెలుస్తుంది కావచ్చు, కానీ చిన్న స్వామిలో గెలవడం వాళ్ళకి చాలా కష్టం. అందుకని నేనైతే రేపు ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి రేపటి మ్యాచ్లో అంటే ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి.